నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనములు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం యోహాను సువార్త 9వ అధ్యాయము 34వ వచనం. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టిన వాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. ప్రియా దేవుని బిడ్డలారా, వాని వెలివేసిరి. పుట్టుగ్రుడ్డివాణ్ణి యోధా సమాజం నుంచి వెలివేయడం అతనికి మేలే చేసింది. ఒకవేళ అతడు సునగోగులోనే ఉండిపోయినట్లయితే యోధా మత నియమానికి లొంగి క్రీస్తుకు, ఆయన సువార్తకు క్రమేణా దూరమైపోయేవాడే. ఇది ఈనాడు కూడా జరుగుతున్న విషయమే. క్రీస్తు అనుగ్రహించే రక్షణను పొందాలని మనుషులు నిలువెచ్చగా ఉన్నా, లేదా బైబిల్ గ్రంథాన్ని లెక్క చేయని సంఘాలలో ప్రవేశిస్తున్నారు. అలాంటి వారు ఆ విధమైన సంఘ వ్యవస్థలలో కొనసాగితే బైబిల్ గ్రంథానుసారం ఏర్పడిన క్రైస్తవ్యం పట్ల వారికున్న శ్రద్ధ తగ్గిపోయి గతంలో అనుసరించిన మతంలోకి పారిపోయే ప్రమాదం ఉంది. దేవునికి చెందిన సంఘం కానీ సంస్థ కానీ ఏదైనా సరే వాటిలో ఉండక క్రీస్తును అనుకరిస్తే అది మేలు. క్రీస్తు మనకు మరింత సన్నిహితుడవుతాడు. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత షాలోం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.